జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడినందుకు ఇక్కడున్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండెల లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతల కింద యుద్ధం మీరు పంపించాలి. మీరు విజయం సాధించాలి. మీ దీవెనలు పంపించకపోతే మీకేం జరిగింది? మేమేం గెలుస్తాం ఇక్కడి నుంచి. అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాను. అదే మీరు అర్థం చేసుకున్నదంతా అక్కడ విశ్లేషకులు అర్థం చేసుకునే పరిస్థితులు వేరేగా ఉన్నది. అలాగే అదే మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకపోతే, నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమో చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు మీరు కాకుండా. సపోజ్ అలాగే మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు. నన్ను మధ్యలో అర్థం చేసుకోవాలా? ఆయనకి నేను అర్థమవుతాను, మీకు నేను అర్థమవుతాను.